ఒకే రోజు 2 భారీ మల్టీస్టారర్ చిత్రాలు విడుదలైన సంఘటన టాలీవుడ్‌లో జరిగింది. 1984లో సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణంరాజు 'యుద్ధం' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటించారు. ఈ మూవీకి దాసరి నారాయణరావు గారు దర్శకుడు. ఈ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరు తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్స్‌లో నటించడం విశేషం. అప్పట్లో 'యుద్ధం' చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందింది. అయితే తండ్రి పాత్రల్లో కృష్ణంరాజు కుంటివాడిగా, కృష్ణ గుడ్డివాడిగా నటించడం అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. 1984 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని దారుణమైన దెబ్బ కొట్టిన అంశాల్లో కథ మాత్రమే కాదు, ఈ మూవీ విడుదలైన రోజునే మరో భారీ మల్టీస్టారర్ చిత్రం కూడా రిలీజ్ అవ్వడం మరో కారణం. ఈ మూవీ టైటిల్ 'ఇద్దరు దొంగలు'. ఈ చిత్రంలో హీరోలుగా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు నటించారు. రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 'యుద్ధం' కంటే ముందుగానే 1983 దసరాకి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ చివరి షెడ్యూల్ షూటింగ్ సమయంలో రాఘవేంద్రరావు గారు అనారోగ్యానికి గురయ్యారు. దీనితో షూటింగ్ డిలే అయ్యింది. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. దీంతో 'యుద్ధం' చిత్రానికి పోటీగా 'ఇద్దరు దొంగలు' చిత్రాన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. 'ఇద్దరు దొంగలు' చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో 'యుద్ధం' చిత్రానికి రావాల్సిన ఓపెనింగ్స్ ఈ మూవీ వైపు మళ్లాయి. ఫలితంగా దాసరి చిత్రానికి కోలుకోలేని దెబ్బ పడింది. ఈ రెండు చిత్రాల్లో కామన్గా హీరో కృష్ణ నటించడం మరో విశేషం.